నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఇదొక దారుణమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆడపిల్లలు గాని, లేదు అంటే ఆడపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. ఎందుకంటే ఒకడు తన స్టేటస్‌కు మించి ఆహ్, పనులు చేసి ఒక 20 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి, వాళ్ళను అంటే నమ్మించి రూమ్‌కి తీసుకుపోయి అతను చేసినటువంటి ఆ కార్యక్రమాన్నంతా సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతను ఆహ్, రిచ్ పబ్బులు గాని, లేకుంటే రిచ్ లైఫ్‌కి అలవాటు పడి ఆహ్, కార్‌లను రెంట్‌కు తీసుకొని, ఇలాంటి అమ్మాయిలని ట్రాప్ చేస్తూ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. బేసిక్‌గా ఇతను రిచ్‌కు సంబంధించిన అంటే ఆహ్, ఎవరైతే బాగా డబ్బున్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, వాళ్ళను కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి, దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే అటువంటి వాచ్‌మెన్ గాని, లేదు అంటే పని మనుషులు ఎవరైతే ఉంటారో, వాళ్ళను దగ్గరగా తీసుకొని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళను డీల్ చేసుకొని, దాని తర్వాత అమ్మాయిల జోలికి వెళ్తాడు. అయితే ఇదంతా మరి ఎవరు జేస్తున్నారు? ఎందుకు జేస్తున్నాడు? అనేది ఒకసారి చూద్దాం. అతని పేరు అర్జున్. అంటే హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఆ పేరు పెట్టుకున్నాడు. అంతకుముందు చంద్రశేఖర్ ఆజాద్. ఇతను గుంటూరు జిల్లాకు చెందిన వట్టిచేకూరు, చామల్లపొడి గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్ అనే అతను హైదరాబాద్‌లో బీటెక్ కంప్లీట్ చేశాడు. హైదరాబాద్‌లో ఎక్కడుంటున్నాడు అంటే మియాపూర్‌లో ఉంటున్నాడు. బీటెక్ అయిపోయింది. జల్సాలకు అలవాటు పడి ఏ జాబు దొరక్క, ఎక్కడ డబ్బులు పుట్టక, అప్పు చేసిన వాళ్ళు తీవ్రంగా ఒత్తిడికి తేవడంతో ఇతను ఏం చేయాలో తోచలేని పరిస్థితులలో ఇలాంటి ప్లాన్ వేశాడు. అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాడన్నట్టు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత ఆస్తులున్నాయనేది కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తాడు. దాని తర్వాత మెల్లగా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాచ్‌మెన్‌కి గాని, లేదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పని మనుషులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడి అంతా డీల్ కుదుర్చుకుంటాడు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్పు ఇన్‌స్టాగ్రామ్. దానిలో ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. దాని తర్వాత వాళ్ళకి మెల్లగా మాయమాటలు చెప్పి వాళ్ళను లవ్‌లో దించి అంటే నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను ఇలాంటి మాటలు చెప్పి కొన్ని రోజులు టైమ్ పాస్ చేస్తాడు. దాని తర్వాత ఆళ్ళ ఫ్రెండ్ రూమ్‌కి గాని, లేదు అంటే తనకు సంబంధించినటువంటి వేరే ఏదన్నా రూమ్‌కి తీసుకెళ్ళి పని కానిచ్చేస్తాడు. అదే క్రమంలో సీక్రెట్‌గా పెట్టినటువంటి ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉంటాయో దాంట్లో రికార్డ్ చేసుకొని ఉంటాడు. ఒక అమ్మాయి అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి దగ్గరికెళ్తాడు. సేమ్ ఇదే ప్రాసెస్. ఇదే రకంగా ఉంటుందన్నట్టే. ఏ అమ్మాయి ఏ బిల్డింగ్‌కెళ్తుంది, ఎంత ఆస్తుంటుంది, ఆ బిల్డింగ్‌ని చూసిన తర్వాతనే ఇతను ప్రొసీడ్ అవుతాడన్నమాట. సో, అదే విధంగా ఈ అర్జున్ అనే వ్యక్తి ఇలా 2 సంవత్సరాలలో కనీసం ఒక 20 మంది అమ్మాయిలని ఇలాగే బ్లాక్‌మెయిల్ చేస్తూ కొన్ని కోట్లు సంపాదించాడు. అంతే కాకుండా ఇతను మామూలుగా వాళ్ళని ఎలా నమ్మించేవాడు అంటే లగ్జరీ కార్లు. మామూలుగా ఇప్పుడు కార్లు మనకు రెంట్‌కు దొరకడం అసాధ్యమేం కాదు. వన్ డే, వన్ డేకింత అని, లేదు అంటే 1 మంత్‌కింత అని చాలా రకాలైనటువంటి కార్లు మనకు దొరుకుతానే ఉన్నాయి. సో, అవి రెంట్‌కు తెచ్చుకునేవాడు. ఖరీదైన పబ్బుల్లో తిరిగేవాడు. ఎందుకంటే, ఒక మామూలుగా ఒక రెస్టారెంట్‌కి గాని, లేకుంటే ఏదైనా పబ్‌కి వెళ్ళినప్పుడు అతను కొన్ని ఫోటోస్ దిగేవాడు. ఆ ఫోటోస్‌ను ఇన్‌స్టాలో పెట్టేవాడు. అంటే అవి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా చూపించేవాడు. దాని తర్వాత వాళ్ళను మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్ళేంత వరకు అతను ఇలాంటి మాయమాటలు మామూలుగా చెప్తుండేవాడు. సో, ఈ మాటలకి వాళ్ళు కరిగిపోయి నన్ను ప్రేమిస్తున్నాడు, అంటే పెళ్లి చేసుకుంటాడు అని అనుకునేంత వరకు ఇతను మాయమాటలతో వాళ్ళను తన లోగిల్లోకి తెచ్చుకుంటాడు. దాని తర్వాత వాళ్ళు ఒక రూమ్‌లోకెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మొత్తం రికార్డ్ జేసి, తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి, తర్వాత వాళ్ళ దగ్గర లక్షలు గుంజడం జరుగుతుంది. మరి ఈ ఉదాంతం అంతా ఒక్కసారిగా బయటికెలా వచ్చింది? అంటే 2 సంవత్సరాలలో 20 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి, అంటే 2 సంవత్సరాలలో దొరకని వ్యక్తి
ఇప్పుడు సడన్గా ఎలా దొరికాడు అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇతను ఫుల్గా డ్రింక్ చేసి ఒక ఇంటికి వెళ్ళి, అంటే ఇతను అదే ట్రాప్ చేసిన అమ్మాయి, కానీ ఆ అమ్మాయి కొంచెం తెలివిగా ఆలోచించి పడలేకపోయింది. సో ఏది ఏమైనా ఆ అమ్మాయిని పడగొట్టాలి అనే క్రమంలో ఇతను ఫుల్గా తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలోనే వాళ్ళ తల్లిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతను అరెస్ట్ చేసి తనదైన శైలిలో, అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ బయటపడ్డాయి. అంటే తీగ లాగితే డొంక కదిలింది అంటే ఇదేనేమో. ఎందుకంటే అతని దగ్గర కొన్ని వేలకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి, కొన్ని లక్షలకు సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అంటే ఇతను ఎన్ని రకాలుగా వాళ్ళను హింసకు గురి చేసిండు, ఎన్ని రకాలుగా వాళ్ళను మనోవేదనకు గురి చేసిండు అనేది నమ్మశక్యంగా లేదు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ఎందుకంటే కొంచెం గమనించి మనం ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళు మనతోటి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కొంచెం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇంట్లో కంట బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ప్రేమగా మాట్లాడతారు. ఆ మాటలను మనం ప్రేమ అనుకొని దగ్గరవుతే అదే మనకు శాపంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి కామాంధులు, ఇలాంటి నీచ్ కమీన్ కుత్తేగాళ్ళు చేపట్టి మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరొస్తుంది. ఎందుకంటే ఇయ్యాల రేపు మనం హెల్ప్ చేద్దామని వెళ్తే వాళ్ళు మనల్ని, అంటే ఎవరైతే హెల్ప్ చేయడానికి వెళ్ళిర్రో వాళ్ళను కూడా నమ్మడానికి వీలు లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. అంటే ఇలాంటి వాళ్ళను అసలు బయటికి పంపిస్తే ఏ రకంగా ఇంకా ఈ వ్యవస్థ ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క అమ్మాయి బయటికి రాకుండా తనలో తానే కుమిలిపోతూ అంటే అతడు అడిగినవన్నీ డబ్బులు ఇచ్చుకుంటా వెళ్తున్నారు అంటే భయం వాళ్ళలో పుట్టించిండో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ భయం పుట్టించకపోతే కనీసం వాళ్ళలో ఒక్కరన్నా బయటికి వచ్చి పోలీస్ కంప్లైంట్ చేసి తర్వాత వాడిని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది. కానీ ఇంత దూరం తీసుకొచ్చారు అంటే వాళ్ళు మరి పరువు పోతుందని భయంతోని వాళ్ళు బయటికెళ్ళలేకపోయారో, లేదు అంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆ రకంగా బయటికి అంటే రాలేకపోయారో తెలవదు. కానీ మొత్తానికైతే ఈ ఉదాంతం ఒక్క ఆడపిల్ల వలన బయటకొచ్చింది. సో ఇలాంటి వాళ్ళు బయట తిరగడం కంటే లోపల ఉండడమే బెటరు. సో దీనిపైన పోలీస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎంతమందున్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకుంటే అతని వెనకాల ఇంకేమైనా గ్యాంగ్ ఉందా, లేకుంటే డ్రగ్స్ గానీ, లేదంటే ఇంకేమైనా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇలా చేస్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో ఏది ఏమైనా కొంచెం బయటికెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది కొంచెం తెలుసుకున్న తర్వాతనే మనం ప్రొసీడ్ అవ్వాలి. దయచేసి ఆడపిల్లలు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం మార్పు వస్తుందనేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కొంచెం నెమ్మదిగా చెప్తున్నా, లేకపోతే ఇంకా కఠినంగా చెప్పేవాడిని. సో దయచేసి ఆడపిల్లలు ఎవరైనా కూడా ఇలాంటివి, అంటే వీళ్ళకు ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.